పేదవాళ్లకు పట్టెడు అన్నం పెట్టడంలో ఉండే తృప్తే వేరు. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అన్నా క్యాంటీన్లను మూసివేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా కూటమి నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా ఒక సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి. గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే, తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే పాలకొల్లులో మంత్రి నిమ్మల రామనాయుడు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, నెల్లూరులో మంత్రి నారాయణ, మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా మొత్తం 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటి నిర్వహణ కోసం భారీగా విరాళాలు వస్తూ ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న ఒక్కరోజే 2 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. తనను కలవడానికి వచ్చేవారు ఖరీదైన పూల బొకేలు, గిఫ్ట్లు తీసుకురావద్దని, ఆ డబ్బుల్ని అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం ఇవ్వాలని గతంలోనే సూచించారు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించింది. సో ఈ అన్నా క్యాంటీన్ల కోసం ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే మేము స్క్రీన్ మీద ఆ అకౌంట్ నెంబర్ అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. దానికి చేయొచ్చు. ఇది మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న అకౌంట్ ఇది. సో అన్నా క్యాంటీన్ల కోసం అంటే చంద్రబాబు నాయుడు నిన్న పిలుపునిచ్చారు. మీ ఇంట్లో చాలా శుభకార్యాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక 10 మందికి అన్నం పెట్టాలి అని అనుకున్నప్పుడు, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అన్న సంతర్పణ కోసం అక్కడ ఒక ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా పేదలకు పెట్టేది ఖచ్చితంగా మంచి పని కాబట్టి మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ అకౌంట్ నెంబర్కి పంపించండి అంటూ చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి. నిన్న ఒక్కరోజే 2 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గతంలో సూచించారు, తనను కలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖరీదైన బొకేలు, లేకపోతే గిఫ్ట్లు, సాలువాలు ఇలాంటివన్నీ తెచ్చి డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయకండి, అవి ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నాయి. సో అన్న క్యాంటీన్ల కోసం దాన్ని విరాళంగా ఇస్తే ఒక 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు, ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు అంటూ ఒక మంచి పిలుపునిచ్చారు. దానికి చాలామంది రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు చాలా వరకు పునఃప్రారంభమయ్యాయి. గతంలో అన్న అంటే సీనియర్ ఎన్టీఆర్, ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్లను పెట్టారు. చాలామంది పేదలకు కడుపు నింపారు. 5 రూపాయలకే చాలా క్వాలిటీ, టేస్ట్ అండ్ క్వాంటిటీ అండ్ హెల్తీ ఫుడ్ని ఇవ్వాలి పేదలకు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ అన్నా క్యాంటీన్లు నడిచాయి. కానీ ఈ అన్నా క్యాంటీన్ల కోసం అక్కడక్కడ కొన్ని చిన్న బిల్డింగ్స్ కూడా రెడీ చేసి దానిలో అన్నా క్యాంటీన్లను స్టార్ట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సచివాలయాలకో లేకపోతే ఆర్బీకే సెంటర్లకు కేటాయించేసి మొత్తం అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా తీసేసిన పరిస్థితి. సో చాలామంది పేదలు అప్పట్లో ఇబ్బంది పడ్డారు 5 ఏళ్ల పాటు. సో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. సో 5 రూపాయలకే మంచి భోజనం లభిస్తుంది అని చెప్పి చాలామంది పేదలు, అంటే ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళందరూ కూడా చిన్న కార్మికులు, కూలీలు, పేదలు, ఇలాంటి వాళ్ళ ఈ సెక్షనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా వరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏమేమి పెడుతూ ఉన్నారు, అది తినడానికి వచ్చిన వాళ్ళ అంటే తిన్న తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మా ప్రతినిధులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు నుంచి మా సీనియర్ రిపోర్టర్ విద్యాసాగర్ కనెక్ట్ అయి ఉన్నారు. అలాగే బ్రహ్మేంద్ర